ఏపీ పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. బెయిల్ ఇవ్వాలని ఆయన ఎక్కడికి పారిపోలేదని, న్యాయ విచారణకు సహకరిస్తారని కసిరెడ్డి తరపున న్యాయవాది సుధాకర్ వాదనలు వినిపించారు. అసలు మద్యంలో కుంభకోణమే లేదని, ఇది రాజకీయ ప్రేరేపితమన్నారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉందన్న కారణంగానే కేసు పెట్టారని ఆరోపించారు. ఇవి విచారణకు నిలబడే కేసులు కాదన్నారు. అయినా తమ పిటిషనర్ విచారణకు సహకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల తరపున న్యాయవాది స్పందిస్తూ బెయిల్ ఇవ్వొద్దని, ఆయన ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్నారని, కేసులో కర్త కర్మ క్రియ ఆయనని పలువురు సాక్షులు చెప్పారని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు కర్త కర్మ క్రియ అన్ని ఆయనని భావిస్తున్నప్పుడు ఆయనను ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటూ ప్రశ్నించింది. దీనిని పొడిగించడం ఇష్టం లేదని బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది ధర్మాసనం. దీంతో ఏపీ పోలీసులకు షాక్ తగిలినట్టయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.